శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5. సర్వజ్ఞుడు. శ్రీ సాయి పిచ్చి ఫకీర్లా కనిపించిన వారి దివ్య లీలలెన్నో ఆకాశంలో నక్షత్రాల్లా, సముద్ర తీరాన ఇసుకరేణుల్లా, మనస్సులో పుట్టే ఆలోచనల్లా భక్తులకు అనుక్షణం అనుభవమవుతూ వారి హృదయాలను పులకింపజేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంలో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగానూ సందర్భోచితంగానూ ఉండేవి. వజ్రాహారంలోని బంగారు తీగల, పూలమాలల్లోని దారంలా ఈ లీలలన్నిటిలో శ్రీ సాయినాథుని సర్వజ్ఞతం అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దానిని గుర్తించుకోగలవారు ఎవరికీ ఏమీ అడగనక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగాపూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో ప్రక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు. తర్వాత అది యథార్థమని తెలిసింది. మరొక రోజు లిండీకి వెళ్ళే సమయమైన బాబా మసీదులో గోడ ప్రక్కనే నేలపై పడుకున్నారు. కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ పరమపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు. నాందేడ్ నుండి పుండలీకరావు వారిని దర్శించాక తాను శ్రీ సాయినాథుని కూడా దర్శిస్తుంటాను అని చెప్పారు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు. ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమగా గుర్తించుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తర్వాత అతడు అతని మిత్రులు మన్మాడ్లో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపు అటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడీ చేరగానే సాయి అతన్ని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులుగా మరొక కాయ సమర్పిస్తానన్నాడు. బాబా, నా సోదరుడు ఇచ్చిన కాయకు మరేదీ సాటి కాచాలదు. అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కెనడా దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి, పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరి గురించో సర్వమూ వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువు గాడ్గిల్ దర్శిస్తుండేవాడు. ఆయన ఒకసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు. అతడు షిరిడీ చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చి ఫకీరు మాత్రమే ఉన్నారు అని చెప్పారు. శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు. అప్పుడు బాబా, నీవి మసీదులోనికి రావద్దు, నేను ముస్లింను, నీవు ఆ భీమశంకర ఆలయంలోనే సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు. అలా అయినా ఒక రోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం అడిగితే ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడకు వచ్చాడు అన్నారు. విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధరుల్లా శిష్యులొకరు ఉన్నారని తెలిసింది. ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణం తెలుసుకోగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార్ నుండి సోమదేవ స్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీని సమీపిస్తుండగా అచ్చటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూచి, ఈయన నిజమైన సాధువై తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాణ్ణి చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి. అలా చింతశాంతినివ్వగలిగేది యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో జెండాల ప్రదర్శించుకొని ఈ కపట సాధువును చూడనైనా కూడదు,
తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో. ఈ మసీదులోనికి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞతం చూచి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడు అతనిని మసీదులో ప్రవేశనిచ్చారు బాబా. భక్తుడు రేగే 1914లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకెళ్లాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. కానీ చిత్రంగా అతను వీరి తిరిగి రైలెక్కించాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారి షిరిడీ చేరగానే రేగేని చూపుతూ సాయి అతడికి ఎవరైనా వెంట తీసుకొస్తే కానీ తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లో నుంచి దింపివేయాలని చూచారు. కానీ వీళ్ళిద్దరినీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. రేగేని చూపుతూ నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికీ తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనస్సులో అన్నీ తెలుసుకునేదే సాయియే. ఒకసారి శ్రీమతి కనిత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ వెంటనే అందులో నుంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి ఇవి నీ బిడ్డకిచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇండ్లు చేరాక వాళ్ళ అమ్మాయి అమ్మా నీవా పండ్లు బాబాకివ్వగానే అయ్యా బాబా పండ్లన్నీ అందరికీ పంచేశారు. ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది. ఆమె భావం కన్న తల్లికి తెలియకున్నా సాయికి తెలుసు. ఒక్కసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని ఆహా ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు. కానీ పండిత్ నా కోసం కొన్న పండ్లల్లో కొన్ని తిని మిగిలినవిచ్చాడు అన్నారు. పండిత్ సిగ్గుతో తలదించుకున్నాడు. చోల్కర్ అనే పేద గుమాస్తా తాను పరీక్షలో పాసై ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. అతడు నిత్యం టీలో చక్కెర వేసుకోవడం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచాడు. తర్వాత జోక్తో ఇతనిని తీసుకెళ్లి చక్కెర ఎక్కువ వేసి టీ ఇవ్వు అన్నారు బాబా. దాసగణకెంతో ఆశ్చర్యం. అతడు ఉల్లి తినేవాడు కాదు. ఒక్కసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు. అతడది తేగానే నీవు తిన్నావా అన్నారు. అతడు తిన్నానన్నాడే కానీ నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలితో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకుని ముఖం కడుక్కున్నాడు. బాబా నవ్వి అతడు చేసినది చేసి చూపారు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు. గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం మరచానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది. బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని ప్రతిమాలాడిన భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది. అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలై క్రింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ అయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గావ్లోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకొని షిరిడీ వచ్చింది. అలానే ఒక లాయర్ వచ్చి నమస్కరించగానే సాయి కొందరెంతో దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు. వీపు వెనక వాళ్ళే విమర్శిస్తారు అన్నారు. పండరీపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించడం మూఢనమ్మకమని విమర్శించాడా లాయర్. సదాశివ్కు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు కనుక ఆ రోజు 11 గంటలు కావడంతో అతనికెంతో ఆకలిగా ఉంది. కానీ అతడు బిడయంతో మసీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడు వచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకొని సదాశివ్కు ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరొక బిళ్ళ విసిరారు. అతడది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు. అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది. ఒకసారి అరే బాబు తన తల్లి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చాడు.
సాయి అతనిని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీ కోసం వస్తుంది, నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది అన్నారు. అతడిల్లు చేరేసరికి అతడి తల్లి నిరాహార్యమై, బాబా నీవు మహాత్ముడవైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తుందని తెలిసింది. తల్లి రామేశ్వరమంతా పవిత్రమైనది బాబా భావం. సాటే షిరిడీలో తాను కొన్న స్థలం చూడడానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూచేదేమిటని అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది. అతడు మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాటే. ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన, ఏమిటి నీ గోల, అమ్మాయి స్థలం చూడకపోతేనేం అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకు తెలుస్తుందని సాటే గుర్తించాడు. అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాద పూజ చేస్తుండగా, నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు. ఆమె వెళ్ళేసరికి పాప గుక్కపట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి. నూల్కర్ మొదటిసారి షిరిడీ వెళ్తూ దక్షిణగా 20 రూపాయలు బాబాకు సమర్పించాలనుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళల్లోనికి చూస్తేనే అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలగడం మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే రక్షణ కోరారు. అతడు ఒక బంగారు నాణ్యం ఇచ్చాడు. సాయి దానిని త్రిప్పి చూస్తూ, దీని విలువ ఎంత అన్నారు. 15 రూపాయలు అన్నాడు నూల్కర్. సాయి దానిని తిరిగి ఇచ్చి, ఇది నీ ఉంచుకో, రూపాయలివ్వు అన్నారు. అతనిచ్చిన 15 రూపాయలు తీసుకొని, నాకు 10 రూపాయలే ముట్టాయి, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. అతడిచ్చాడు. ఆ విధంగా అతడివ్వదలిచినది 20 రూపాయలే తీసుకున్నారు బాబా. అలానే శ్రీమతి బాషత్ 4 అణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, మిగిలిన 4 అణాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణుని ఎందుకు మోసగిస్తావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 అణాలు ఇచ్చింది. కారణం, మొదట ఆమె 8 అణాలు ఇవ్వదలిచిందట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపారు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్లారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలచి శ్యామ ఆ కాసును మసీదు ముంగిట పాతిపెట్టారు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలయ్యింది, నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరుకు 2 రూపాయలు అంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంతో సూక్ష్మమో. అందరినీ దక్షిణ అడిగి బాబా కొలంబేను మాత్రం అడగలేదు. తాను త్రాగుడు మానినందుకు సాయి తననలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడు. సాయి వెంటనే అతనిని పిలిపించి 2 రూపాయలు తిరిగి అడిగి తీసుకున్నారు. గర్వం కూడా దోషమే. మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచారు. వారందరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకొని 2 రూపాయలు దక్షిణ ఇవ్వు అని చెప్పి తీసుకున్నారు. దాసగుణ షిరిడి వెళ్తుంటే కోపర్గావ్లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి ఫకీర్ అని నిందించాడు. బాబాను స్వయంగా చూచి మాట్లాడలమని చెప్పి దాసగుణ అతనిని షిరిడి తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో, నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన విశ్వాసంతో వచ్చే వారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపిన సాధ్యం కాదు. విశ్వంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చే వారి హృదయాలు సరి అయిన కుండలు. వాటిని నింపవచ్చు. కానీ చిత్రం, ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు. విశ్వాసంతో నింపారు. ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూచి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణ అంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కానీ బాబా అతడడగక ముందే అతని భార్యకు పైకమిచ్చి, ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడ ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయగత భావాలు బాబాకు అనుక్షణం తెలిసి ఉన్న పుట
లల్లాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో, వారికేమీ జరగనున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తుండేవారు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి, నానా చావనున్నాడు, కానీ నేను చావనిస్తానా అన్నాడు. నాటికి 8వ రోజున నానా చందోర్కర్ షిరిడీ వచ్చాడు. సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తలక్రిందులై అతడు గుర్రం కాళ్ళ వద్ద పడ్డాడు. అయినా తనకెట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరికి బాధగా తగ్గిందన్నారు. అదే సమయంలో నీమ్గావ్లో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గినందన సమయంలోనే ప్రసవం అయిందని తర్వాత తెలిసింది. భక్తుల బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన్తో, నా శరీరంలోని ఈ ప్రక్కగా నొప్పిగా ఉన్నది, 4 రోజులలో తగ్గుతుందిలే అన్నారు. వారం తర్వాతగా అతనిని ఇంటికి పోనివ్వలేదు. అతడు ఇల్లు చేరాక తెలిసింది. సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకెట్టి ప్రమాదము జరగదని, అవసరమైతే అతన్ని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటి వారికి ధైర్యం చెప్పాడు. ఆ వారంలో ఆమె పరిస్థితిని విషమించింది. ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు. సరిగ్గా సమయానికి ప్రధాన్ ఇల్లు చేరి ఆమె తీర్థప్రసాదాలు ఇవ్వగానే 4వ రోజున జబ్బు తగ్గింది. అలానే సాయి ఒకనాడు మహల్సాపతితో, నీ భార్య మెడవాచి బాధపడుతున్నది, నేను తగ్గిస్తాను, ఇతరుల వల్ల కాదు అన్నారు. మరో ఊర్లో ఉన్న ఆమె అలా బాధపడుతుందని, తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది. మోహిల్లే అనే భక్తుడు తన కుమార్తెను షిరిడీ తీసుకొచ్చాడు. ఆ పాపకు పై పెదవి చీలి ఉన్నది. సాయి, నేను ఈ బిడ్డను బాగు చేయగలను, కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తున్నది అన్నారు. అలానే జరిగింది. మానవుల గురించే కాదు, సర్వ ప్రాణకోటి గురించి ఎప్పుడేం జరుగుతుందో, ఏం జరగనున్నదో బాబాకు తెలుస్తుండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేమి శకనమని అడిగాడు. సాయి, ఇందులో శకనమేమున్నది, ఔరంగాబాద్ నుండి తన చెల్లెలు వస్తున్నదని సంతోషిస్తున్నది అన్నారు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు. దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులోంచి ఒక బల్లి బయటకు పడింది. అది అంతకు ముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి. బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తరబోయి ఆ వ్యక్తి విచారించాడు. అతడు ఔరంగాబాద్ నుండి వస్తున్నానని చెప్పాడు. ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రం ఎక్కి వస్తాడని, దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలు పెడతారని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకెలా తెలుసు? ఇందులో ఏం జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది. అలాగే ఒకనాడు మహల్సాపతితో, మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు. సాయి అతడిల్లు చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము, ప్రక్కనే కుమ్మరి వారి తల దగ్గర మరొకటి కనిపించాయి. మరొక రోజు సాయి తమ చెయ్యి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఒక దొంగ ఎదురవుతాడు, కూడా లాంతర్ తీసుకొచ్చుకో అన్నారు. అతడు ఆ రాత్రి లాంతర్ తీసుకొని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురయింది. శ్రీ సాయి ఏం చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తుండేవి. సదాశివ్ తార్కాడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నాడు. అతడు తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళు అన్నారు. అతని భార్య మన్మాడ్ మీదుగా వెళ్తే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు. అక్కడొక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు, ఏం కోరనక్కర్లేదు. ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కరం, మనకు తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతుండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు. అలానే అతడు 1917లో పూనాలో స్థిరమై ఉద్యోగం వచ్చింది.
తర్వాత అతనితో ఒక రోజున నీ మామ బూటి ఇక్కడొక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్తవు అవుతావు అన్నారు బాబా. అలానే బూటి 1918లో నేటి సమాధి మందిరం కట్టించాడు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు. ఒకసారి బాబాకెవరో మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ ఇవి దయాకు అని 8 పండ్లు వేరుగా ఉంచారు. అతడక్కడ లేడు కదా అంటే ఆయన అతడిప్పుడే కోపర్గావ్ చేరాడు, కొద్దిసేపట్లో వస్తారు అన్నారు. అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రానే వచ్చాడు. అంతలో ఆ పండ్లల్లో నుంచి 4 పిల్లలు ఎత్తుకుపోయారు. సాయి దయ ఈ పండ్లు తిని చావు అన్నారు. అతడు భయపడుతుంటే నవ్వి వాటిని నీ 2వ భార్యకివ్వు, మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు, మొదటి వానికి దౌలత్ షా అని, 2వ వానికి తానాషా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రానేకు ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ప్రసాదం ఇచ్చిన సంవత్సరానికే కొడుకులు పుట్టారు. ఆ బిడ్డను బాబాకు చూపి వీడికేం పేరు పెట్టాలని అడిగాడు రాణి. దౌలత్ షా అని చెప్పాను కదా అన్నారు బాబా. దయాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 జీవించారు. ఒకరోజు బాలక్రామ్ కుమారుడు షిరిడీ వెళ్తున్నానని చెబితే బాబాకేమైనా పంపాలనుకున్నది శ్రీమతి తార్కాడ్. కానీ ఇంట్లో ఒక్కసారి నివేదించిన పాలకోవ బిళ్ళ తప్ప మరేమీ లేదు. అదిగాక బాలక్రామ్కు మైల వచ్చింది. అయినా బాబాకు భక్తే ప్రధానమని తలచి దానినే పంపించింది. అతడు షిరిడీ చేరాక ఆ పాలకోవ సంగతే మర్చిపోయాడు. బాంద్రా నుండి నాకేం తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తు రాలేదు. చివరకు ఆయన ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు. అతడికి గుర్తు వచ్చి వెంటనే బాలకోవ బిళ్ళ తెచ్చి సమర్పించాడు. బాబా దానిని ఎంతో ప్రీతిగా ఆరగించాడు. మన హృదయంలో శోకం లేకుంటే మైల సోకినా బాబా పూజ ఆపనక్కర్లేదు. ఒకసారి నానా చందోర్కర్ ఒక కీర్తనాకారుడు షిరిడీ నుండి బయలుదేరాలనుకుంటే బాబా వాళ్ళను భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనాకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్లే భోంచేసి బయలుదేరాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రాలేదు. కీర్తనాకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలు ఎంత ఆలస్యమయ్యింది బాబాకు తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంబారే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావు పో అన్నారు. రైలు 4:30 గంటలు ఆలస్యమై అతడు మధ్యాహ్నానికి చేరాడు. నార్కర్ 1915లో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా రైలు అందుతుంది వెళ్ళు అన్నారు. అతడు కోపర్గావ్ వద్ద నది ఒడ్డు చేరేసరికి చీకటి పడింది. నది వరదల వల్ల అప్పుడు పడవ నడవడం లేదు. బాబా మాట వ్యర్థమెలా అయ్యిందా అనుకుంటుండగా ఒక మమల్తాదారు అక్కడొక్కొచ్చాడు. అతడి కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్కు కూడా నది దాటి రైలు అందుకున్నాడు. కాకా మహాజని షిరిడీలో ఒక వారం ఉండాలని వచ్చాడు. అతనిని చూస్తేనే బాబా నీవింటికి ఎప్పుడు వెళ్తావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాకా. అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి. అతడు ఆ మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాకా తప్పక ఆఫీస్కు పోవలసి ఉన్నది. ధూమల్ అనుభవం ఇంకొకలా ఉన్నది. అప్పుడు మరో రోజు నిఫాడ్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నది. అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపివేశారు. తర్వాత అతడు నిఫాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయడం వల్ల విచారణం ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది. జోగ్ వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయలు అప్పు తీసుకొని నోటు గడువు దాటిపోతున్నా అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి నీ డబ్బు ఎక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగ్ కోపంతో నేను వెళ్తేనే ఇవ్వని వాడు దావా వేయకుంటే ఎలా ఇస్తాడు, అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి, మీ సేవ ఎలా చేయాలి అన్నాడు. బాబా సెలవీయకపోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తర్వాత ఆ వ్యక్తి వచ్చి 1400 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ జోగ్ వడ్డీ కూడా ఇస్తేనే కానీ ఆ పైకం ముట్టనని పట్టుబట్టారు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడు పైకం తీసుకొని ఆయనకే అర్పించాడు. సాయి కొద్ది మాత్రం తీసుకొని మిగిలినది అతనికే ఇచ్చాడు. వేరే గతి లేకుంటేనే తప్ప వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు.
మన మన ప్రకృతిని బట్టే బాబా లీలలు అనుభవం అవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్ష చేయడానికి వచ్చిన హరికా నోబా తన క్రొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురభిమానంతో అతను సాయి చెంత కూడా తన తలపైనున్న జరి తలపాగాను తీయలేదు. అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. అతడు భోజనం చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రకు తగిలించుకొని హరికా బేటా జరీకా ఫెట్, హరి అనేవాడి కొడుకు జరీ తలపాగా గలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనిక చెప్పులు ఇచ్చి ఈ విధంగా విచారించి వాటిని ఆసామికివ్వమని చెప్పారని తెలిసింది. సాయికి తన పుట్ట పూర్వోత్తరాలు కూడా తెలుసునని కనోబా గుర్తించాడు. అంతటి మహనీయుని ఎప్పుడూ గుర్తించుకోవడానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవడం సమంజసమే, కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామను అడిగారు. బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాటేవాడ వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో శ్యామ చాటుగా చెప్పాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ బాబా, శ్యామ ఏమిటి గోల, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డగోడ కూలదోస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ వ్యక్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరితోనూ బాబా ఉన్నారని గుర్తించుకోగలగడమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే. మరొక రోజున తమను దర్శించవచ్చని ఒక భక్తుణ్ణి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడలా చెప్పాడు, నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ అలివేల్ మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. 5వ అధ్యాయం సమాప్తం.